క్యాబేజీ పచ్చడి చూపించమని చాలా మంది అడుగుతున్నారు గదా! వాళ్ళ కోసం ఈ వీడియో. ఏం లేదు ఫస్టు క్యాబేజీ సన్నగా తరిగేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపుకోవాలి. పచ్చిమిర్చి బాగా దోరగా ఏగాలి. అంటే మరీ బ్లాక్ అయిపోకూడదు. అలానే కొంచెం పచ్చిగా ఉండకూడదు. మీడియం సైజ్ ఏగాలనమాట. స్లోలో ఏపాలి. 2 ముక్కలు కట్ చేశాను. లేదంటే పగిలి మీద పడుతున్నాయి. అందుకే 2 ముక్కలు కట్ చేశా. కాయ ఏపుకుంటే ఇంకా బావుంటది గానీ మీద పడిపోతున్నాయి. అందుకని అలా చేశాననమాట. అయితే అయి పక్కకు తీసేసుకొని క్యాబేజీ ఏసుకోవాలి. క్యాబేజీ కూడా బాగా వేయించుకోవాలి. మంచి సువాసనొచ్చే వరకు వేయించుకోవాలి. ముందు కొంచెం హైలో పెట్టేసుకొని స్పీడ్‌గా తిప్పేసుకోవాలి. అప్పుడు కాస్త మగ్గుద్దనమాట. మగ్గినాక అప్పుడు మళ్ళీ స్లోలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది వేయించుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటది పచ్చడి. ఒక్కోసారి హడావిడిగా వేయించి కొంచెం నీళ్లు పోసి ఏపేసి దింపేసామనుకోండి అంతగా టేస్ట్ ఉండదు. అందుకని బాగా స్లోలో వేయించుకోవాలి. వేయించుకున్నాక టమాటా ఒక్కటేసా నేను. కావాలంటే 2 ఏసుకోవచ్చు. కొబ్బరేసుకోవచ్చు. మన నచ్చినట్టు చేసుకోవచ్చు. బాగా వేగిపోయిన తర్వాత ఒక టమాటా ఏసి కొంచెం చింతపండెయ్యాలి. కొంచెం చింతపండేసిన తర్వాత పచ్చిమిర్చిలో ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఏసి గ్రైండ్ చేసి తర్వాత ఈ క్యాబేజీ ఏసేసి గ్రైండ్ చేసి తాలింపు పెట్టుకోవటమే. అంతే సింపుల్. అన్ని పచ్చడిలాగానే ఇది గూడా. క్యాబేజీతో పట్టిన పచ్చడి కూడా పడతారు. పట్టిన పచ్చడైతే క్యాబేజీ సన్నగా తరిగేసి అందులో నిమ్మకాయ గుజ్జుతో నిమ్మకాయ రసంతో చేసుకోవచ్చు. చింతపండుతో చేసుకోవచ్చు. క్యాబేజీ పచ్చడి. ఆ నిమ్మకాయ అయితే అందులో ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతి పిండి పొడి ఏసి నిమ్మకాయ పిండేసుకోవచ్చు. అదే చింతపండుతో అయితే చింతపండు గుజ్జు ఉడకబెట్టుకొని అది కలుపుకోవచ్చు. అది కూడా పట్టిన పచ్చడి టైప్ అనమాట. అది కూడా చాలా బావుంటది. కంద పచ్చడి చేసుకోవచ్చు. పెన్నలం పచ్చడి చేసుకోవచ్చు. కడుపు నిండా అన్నం తినే పచ్చడిలో క్యాబేజీ పచ్చడి ఒకటి. కలిపేసుకొని మంచిగా ఆమ్లెట్ పెట్టుకొని తినేయొచ్చు. లేదా వడియాలు పెట్టేసుకొని తినేయొచ్చు. తర్వాత పచ్చడి వచ్చేసి కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర పచ్చడితో కూడా అన్నం మంచిగా తినేయొచ్చు. గోంగూర పచ్చడి కూడా అంతే గాని గోంగూర పచ్చడి అందరికి పడదుగా. ఒక్కొక్కళ్ళకి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తా ఉంటాయి గోంగూర పచ్చడి. కానీ చాలా మంచిది ఐరన్ గాని ఆ కాళ్ళ నొప్పులు అన్నీ వస్తా ఉంటాయి. అందుకని కొత్తిమీర పచ్చడి, క్యాబేజీ పచ్చడి ఇలా సింపుల్ సింపుల్ పచ్చళ్ళైతే మంచిగా తినేయొచ్చు. అలా ఎరుపు రంగొచ్చేటట్టుగా మంచిగా ఏయించుకోవాలి. అసలు ఎండుమిరపకాయ పచ్చడి టమాటాలేసి ఎండుమిరపకాయలతో టమాటా పచ్చడి ఉంటది. సూపర్ ఉండేది. ఇప్పుడు అంతా టమాటాలు మారిపోయి అంత టేస్ట్ అనిపిస్తలేదు గానీ, మా అమ్మ చేసేది అసలు టమాటా పచ్చడి ఎండు బీరకాయలతో సూపర్ ఉండేదసల. కొంచెం ఎయమ్మా, కొంచెం ఎయమ్మా అని మరి ఏయించుకొని తినేవాళ్ళం మేము. నాన్నకి కావాలి, తమ్ముడికి కావాలి, సరిపోదు, సరిపోదు అనేది మా అమ్మ. అంత ఇష్టం నాకు టమాటా పచ్చడంటే ఎండుమిర్చితో. పచ్చిమిర్చిది కంటే ఎండుమిర్చిది బాగా ఇష్టం. ఇప్పుడు రోట్లో దంచేవాళ్ళు. మంచిగా రోట్లో ఇట్లా, ఇట్లా నూరేవాళ్ళు. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఏసి, ఉప్పేసి నూరేవాళ్ళు. ఇంక అందులో ఏముండవు. ఓన్లీ ఎండుమిర్చి నూనెలో ఏసి పక్కన పెట్టాలి. ఆ నూనెలో టమాటాలేసి మగ్గబెట్టాలి. అందులో రవ్వంత చింతపండు ఎక్కువేయకూడదు మళ్ళీ పులుపొచ్చేస్తది. రవ్వంత చింతపండు ఏసి మగ్గబెట్టేసిన తర్వాత, ఆ ఎండుమిర్చి ఫస్ట్ రోట్లో ఏసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ 3 ఏసి నూరేసుకోవాలి. నూరేసుకున్న తర్వాత టమాటా ఏసి నూరేసి పోపు పెట్టుకోవాలి. అంతే. ఎంత బావుంటది. ఎంత కమ్మగా ఉంటది.
దోసల్లోకి కూడా బావుంటది.